ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను ఛానల్. చిక్కుడుకాయ కూర చేస్తున్నాం ఫ్రెండ్స్. మార్నింగ్ ఆయిల్ వేసుకొని ఫ్రెండ్స్ 2 టేబుల్, నేను 3 దాకా వాడతా ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ ఎక్కువే వాడతా. నాకు ఆయిల్ వాడింది కర్రీ చేయబుద్ది కాదు, అంటే కొంచెం ఎక్కువ వాడతాను. చాలా వరకు ఆల్రెడీ అన్నీ కోసేసుకొని కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్. చిక్కుడుకాయలు కర్రీ ఫ్రెండ్స్ చూసేద్దాం. ఫ్రెండ్స్, చిక్కుడుకాయ కూరలోకి టమాటా పచ్చిమిర్చి మిక్సీ పట్టుకుని, టమాటా పట్టిన ఫ్రెండ్స్, జస్ట్ పచ్చిమిర్చి ఒకటే మిక్సీ పడతా. చూసేద్దాం. ఒక 10 నిమిషాలు పచ్చిమిర్చి మిక్సీ వేసేసి ఆల్మోస్ట్ చిక్కుడుకాయలు మగ్గిపోయాయి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి చిక్కుడుకాయలు మగ్గిపోయాయి. ఓకే, మా సార్కి రైస్ ఫ్రెండ్స్. కాసేపు చిక్కుడుకాయలు మగ్గిపోయాయి ఫ్రెండ్స్. ఇంకా పసుపు వేసేసుకుందాం కొంచెం. చిక్కుడుకాయలు మగ్గిపోయాయి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మగ్గిపోయాయి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు రైస్ ఉడుకుతుంది. చూసేద్దాం. చిక్కుడుకాయలు మగ్గిపోయాయి ఫ్రెండ్స్, అందుకే టమాటాలు వేసేసా. కొంచెం పసుపు వేసి టమాటాలు వేసా. ఆల్మోస్ట్ ఇవి మగ్గిపోతే మగ్గిపోయాయి అనుకో, కొంచెం మగ్గనిద్దాం ఫ్రెండ్స్. స్లో మంటలో ఒక పావు గంట. టమాటా కూడా మగ్గిపోయాయి ఫ్రెండ్స్, చూసేయండి. కొంచెం కూడా సాల్ట్ వేయలేదు ఫ్రెండ్స్. ఇంకా ఆల్రెడీ నేను పచ్చిమిర్చి పెట్టాను కదా, అల్లేసా కొంచెం, అందుకే ఇలా వేయలే ఫ్రెండ్స్. రైస్ కూడా ఉడికేసి చూసేద్దాం. నేను మ్యాక్సిమం అట్టేసరే పెడతా ఫ్రెండ్స్. కర్రీకి ఎక్కువ ప్రాసెసింగ్ చేసుకోను, ఎందుకంటే మిక్సీ వేసాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, టమాటా వేసాక ఫ్రెండ్స్ చిక్కుడుకాయ వేస్తున్నా, కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మాకు మార్నింగ్ వీడియోకి ఎవరు సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్. ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు. పచ్చిమిర్చి కారం వేసా ఫ్రెండ్స్. చూసేయండి.
బిజీ వాళ్ళు ఉంటారు, అందువల్ల ఎవరిని డిస్టర్బ్ చేయండి. నాకు కొంచెం అల్లైతే ఫ్రెండ్స్, నేను ఎక్కువ ఈ సాల్గా ఉంటాను. ఉప్పు అనేది తక్కువ. కల్లుప్పు ఏంటంటే కర్రీస్లో టేస్ట్ వస్తుందని ఆల్మోస్ట్ చిక్కుడుకాయలు మగ్గిపోయాయి ఫ్రెండ్స్, టమాటా మగ్గిపోయాయి, మనం వేసే పచ్చిమిర్చి కారం కూడా మగ్గిపోయింది. చూడండి ఫ్రెండ్స్, కర్రీ ఎలా కనబడుతుందో చూసేస్తున్నారు కదా. ఒక 10 నిమిషాలు అలా మగ్గండి. వరకు వచ్చిన రైస్ కూడా చూసేది. చూడండి ఫ్రెండ్స్, నేను అన్నాన్ని గంజి పెట్టడం అలాంటివి ఏం డైరెక్ట్గా అట్టేసా పెట్టేస్తా ఫ్రెండ్స్. మీరే చూస్తున్నారు రైస్ ఎలా ఉందో. ఇవాళ మళ్ళీ ఇందాక పచ్చిమిర్చి మనం మిక్సీ పట్టాం కదా ఫ్రెండ్స్, ఒక చిన్న పచ్చిమిర్చి చూడు ఎలా మిక్స్ అయిందో. ఇది ఆయిల్లో డీప్ ఫ్రై అయిపోయిందిలే, కానీ కొంచెం ఇవాళ పొద్దున్నే వీడియో తీయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అదే పొద్దున్నే అంటే పొద్దున్నే కాదులే ఫ్రెండ్స్, టైం 11 అవుతుంది. మీరు కూడా అయిపోయింది ఫ్రెండ్స్, చిక్కుడుకాయ టమాటా పచ్చిమిర్చి కర్రీ. ఎలా ఉందో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. కర్రీ రెసిపీ యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఇన్స్టాలో కూడా నా లింక్ ఇస్తాను. ప్రతి ఒక్కళ్ళు చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.